హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి. అండ్ ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. నిన్న నేను మీకు లైక్ కాక్స్ 1 గురించి, కాక్స్ 2 గురించి, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అయ్యే నష్టం గురించి, కాక్స్ 2 అనేది ఇన్హిబిట్ అయితే దాంతోపాటు సేమ్ స్ట్రక్చర్గా ఉండడం వల్ల టాబ్లెట్ కూడా అదే స్ట్రక్చర్గా వెళ్ళి లోపలికి 2 బ్లాక్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అని మాట్లాడుకుందాం. సో ఇవాళ అసలు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడదాం. కాన్స్టిపేషన్, మోషన్ అవ్వదు, మార్నింగ్ పూప్ అవ్వదు చాలామందికి. దానికి రీజన్స్ ఏంటి? సో ఆ యొక్క ఛాలెంజ్ని మనం ఎలా అధిగమించాలి అన్నది ఇవాళ మన టాపిక్ మేజర్గా. సో బేసిక్గా మన ట్రెడిషనల్గా లేకపోతే మనం అన్నాలు తినేస్తాం, వైట్ రైస్ ఎక్కువ తింటాం, మైదా తింటాం. జనరల్లీ ఈ రెండిట్లో ఏంటంటే ఏదైతే మైదా ఉందో, వైట్ రైస్ ఉందో, రిఫైన్డ్ వైట్ రైస్ అంటాం, దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే, దాంట్లో పోషకాలు కూడా అసలు తక్కువ ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది, కానీ మీరు ఏం కలుపుకున్న పప్పు కానీ సాంబార్ కానీ భలే రుచిగా ఉంటుంది వేడివేడిగా పైకి వెళ్తూ. అది చెడ్డది అని నేను చెప్పను. దాంతోపాటు మీరు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి, విస్మరించకూడదు వాటిని. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు బేసిక్గా మోషన్ అవ్వదు వైట్ రైస్ వల్ల. ఎందుకు అవ్వదో చెప్తాను మీకు. సో జనరల్లీ మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదా మన కాదిరివల్లి గారు చెప్పినట్టు మిల్లెట్ ఫుడ్ తీసుకోండి, లేదా ఎర్రరవ్వ ఉప్ప చేసుకుంటూ అది తీసుకోండి. వీటిల్లో పోషక విలువలతో పాటు ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మీకు లోపల ప్రాసెసింగ్, గట్ బ్యాక్టీరియాని మంచిగా ఎలివేట్ చేసి మీకు నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేటట్టు చేస్తాయి ఈ యొక్క ఆహారాలు. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్లో కానీ, ఎర్రరవ్వ ఉప్మా అంటాం కదా, దానిలో కానీ మీరు తీసుకున్నట్టయితే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, మీకు సరిపోతుంది. కాకపోతే మనం మేజర్గా చిన్నప్పటి నుంచి వైట్ రైస్ అనేది అలవాటు అవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే గౌక్కుని మనం అడాప్ట్ అవ్వలేకపోతున్నాం బ్రౌన్ రైస్కి వాటికి. అందుకని సింపుల్ చేంజ్. రెగ్యులర్గా ఇప్పుడు ఏంటంటే 1-2 రోజులు, అయితే వారం రోజులు, 10 రోజులు చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మన మైండ్ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఆ మెమరైజ్లో ఉన్న పాత ట్రెడిషనల్ ఫుడ్ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆపేసాం కదా, ఇప్పుడు తినడం దానికంటే డబల్ తినేస్తూ ఉంటాం. అది ఇంకా కాంప్లికేషన్ అవుతుంది. అట్లా కాకుండా ఈ రోజుని మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు కాన్స్టిపేషన్ అన్నది చాలా రకాలుగా వస్తుంది. మీరు ఏంటంటే మీ సిడెంటరీ లైఫ్ స్టైల్ బాగోకపోతే వస్తుంది. రెండోది ఏమొస్తుంది, సిడెంటరీ లైఫ్ స్టైల్ బాగోకపోతే తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, తగినంత ఫైబర్ తీసుకోకపోవడం, సరైన స్లీప్ లేకపోవడం, రైట్, అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీకు మోషన్ అవ్వకపోతే వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే విపరీతమైన గ్యాస్ట్రైటిస్ వస్తుంది, గట్ బ్యాక్టీరియా. ఇప్పుడు మీకు అక్కడ మొత్తం ఫుడ్ అంతా స్టాగ్నెంట్ అయిపోయింది కంప్లీట్గా. అక్కడ పులిసిపోతుంది. ఆ పులిసిపోవడంలో కొత్త బ్యాక్టీరియా పుడుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా నుంచి గ్యాసెస్ మీరే అనుభవించాలి లోపల. అది కాకుండా ఇది పులిసిపోవడం వల్ల మీకు సహజంగా గ్యాస్ శాతం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల హెడేక్ రావడం, లేకపోతే ఒకసారి అబ్డామినల్ పెయిన్స్ రావడం, ఎంత ముక్కినా సరే రాకపోవడం. ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేదు. మన ఫుడ్లో జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఉంటాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు కడుపులో 4 ఎంజైమ్స్ వస్తాయి, ప్రోటీజ్, లైపేజ్, ఎమిలేజ్ అండ్ సెల్యులేజ్, ఫైబర్తో పాటు. ఆ 4 ఎంజైమ్లు ఒకేసారి వస్తున్నప్పుడు మీరు ఇవన్నీ కలిపి ఒకే ఆహారంలో కలిపి చక్కగా తినచ్చు కదా. ఇప్పుడు చాలాసార్లు నేను చెప్తున్నాను, మీరు వైట్ రైస్ పెట్టుకున్నారు, వైట్ రైస్లో రాజ్మా పెట్టుకోండి. 1 కప్పు రాజ్మాలో మీకు 26 గ్రామ్స్ మీకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఒకే దెబ్బకి 2 పెట్లు, 3 పెట్లు మీరు కార్బోహైడ్రేట్తో రైస్ తింటున్నారు, రాజ్మా తింటున్నారు, దాంతోపాటు దాంట్లోనే మీకు 26 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. సో మీకు 3 కవర్ అవుతుంది. విడివిడిగా తినాలంటే ఒక రోజు తినగలరు, 2 రోజులు తినగలరు. అంటే ఇప్పుడు అన్నం తినేస్తారు, తర్వాత జామకాయ తింటారు, బాగానే ఉంటుంది. కానీ పొద్దాక చేయమంటే కూడా రోజు జామకాయలు అయితే పెట్టుకోలేం కదా, రైస్ అయితే అలవాటు అయిపోయింది. మరి బయటికి వెళ్ళి కొనాలి. వెళ్ళాలంటే ఒకసారి జామకాయలు బయట దొరకవు, ఈ లోపల మళ్ళీ ప్యానిక్ అవుతారు. లేదా మీరు లాక్సేటివ్స్ వాడాల్సి వస్తుంది, డల్కోలెక్స్ లాంటివి, లేకపోతే ఈ మధ్యన కొత్త వచ్చేసినాయి లాక్సేటివ్స్, అవన్నీ వాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్రాసెస్ అని కాదనట్లేదు. ఒక మందు తెచ్చుకుని వాడడం కంటే ఫుడ్లోనే తీసుకుంటే మీకు న్యాచురల్గా అవ్వాల్సినవి అవుతుంటాయి కదా. అందుకని విడివేడి వైట్ రైస్లో మీరు ఆలుగడ్డ కూర ఎలా తింటారు, అవసరమైతే ఆలుగడ్డ కూర తినేయండి, నేను కాదనట్లే. రెండోసారి మీరు కెరడు వడ్డించుకున్నప్పుడు వేడివేడి అన్నంలో రాజ్మా వేసుకుని చక్కగా నంచుకుని తినండి, నెయ్యి వేసుకుని, రైట్.
మీకు నెయ్యిలో ఫ్యాట్, ప్రోటీన్ కలిసిపోతుంది, రాజ్మాలో ఉన్న ప్రోటీన్, ఫైబరు అండ్ కార్బోహైడ్రేట్ వైట్ రైస్ అవుతుంది, రైట్. సో ఇంత సింపుల్గా మీరు టెక్నిక్స్ అన్నీ చేసుకోండి. మోషన్ కానివ్వకుండా ఉంటే ఏంటంటే గ్యాస్ బాగా పైలప్ అయిపోయి చాలామంది, అంటే నేను కొన్ని విన్నాను, అంటే వాళ్ళకి వేరే వేరే అలవాట్లు కూడా ఉంటాయి. లైక్ బార్కి వెళ్ళి బీర్ తాగడం, ఆ యొక్క ప్రాబ్లం ఉంచుకుని హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం చిన్న వయసులో, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఫుడ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇవన్నీ నా పర్సనల్గా నేను అనుభవించాను. ఇవన్నీ అనుభవించి రీసెర్చ్ భాగంలో నేను చాలా ట్రై చేశాను. సో వాటిల్లో బెస్ట్ అవుట్పుట్ ఏంటో మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఇంత ముందర ఏంటంటే భోజనం చేసేవాడిని, వైట్ రైస్ తినేసి జామకాయలకి విడిగా వెళ్ళి తినేవాడిని. సో మోషన్ హ్యాపీగా అయిపోయేది. ఇంత ముందర ఏమయ్యేదంటే నైట్ రైస్ తినేసి మార్నింగ్ రైస్ తినేసి కార్బోహైడ్రేట్స్ విచ్చలవిడిగా తినేసి వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేది కాదు. ఒక 4 పండు జామకాయలు తింటే ఏమవుతుందంటే మొత్తం కొట్టేస్తుంది, మొత్తం బయటికి లాగేస్తుంది. సో మీకు జనరల్గా అక్కడ మీకు రిజల్ట్ ఏం చెప్తుంది, జామకాయలో ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఉంది కదా. సో అది లాగేది. కానీ ప్రత్యేకంగా నువ్వు వెళ్ళేది తినాలంటే మనం వల్ల కాదు. అలాంటి జామకాయ అన్నంలో ఉంచుకుంటే టేస్ట్ మనకు పడదు. యాక్చువల్లీ అది అవైలబిలిటీ లేదు కదా, రైట్. ఈ రెండో పార్ట్లో కాన్సన్ట్రేషన్ మాట్లాడతాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని, మన లాసియా ఛానల్ నుంచి. అండ్ ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకుందాము. నిన్న నేను మీకు లైక్ కాక్స్ 1 గురించి, కాక్స్ 2 గురించి, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల అయ్యే నష్టం గురించి, కాక్స్ 2 అనేది ఇన్హిబిట్ అయితే దాంతోపాటు సేమ్ స్ట్రక్చర్గా ఉండడం వల్ల టాబ్లెట్ కూడా అదే స్ట్రక్చర్గా వెళ్ళి లోపలికి 2 బ్లాక్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అని మాట్లాడుకున్నాం. సో ఇవాళ అసలు మనం కాన్స్టిపేషన్ గురించి మాట్లాడదాం. కాన్స్టిపేషన్, మోషన్ అవ్వదు, మార్నింగ్ పూప్ అవ్వదు చాలామందికి. దానికి రీజన్స్ ఏంటి? సో ఆ యొక్క ఛాలెంజ్ని మనం ఎలా అధిగమించాలి అన్నది ఇవాళ మన టాపిక్ మేజర్గా. సో బేసిక్గా మన ట్రెడిషనల్గా లేకపోతే మనం అన్నాలు తినేస్తాం, వైట్ రైస్ ఎక్కువ తింటాం, మైదా తింటాం. జనరల్లీ ఈ రెండిట్లో ఏంటంటే ఏదైతే మైదా ఉందో, వైట్ రైస్ ఉందో, రిఫైన్డ్ వైట్ రైస్ అంటాం, దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే, దాంట్లో పోషకాలు కూడా అసలు తక్కువ ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది, కానీ మీరు ఏం కలుపుకున్న పప్పు కానీ సాంబార్ కానీ భలే రుచిగా ఉంటుంది వేడివేడిగా పైకి వెళ్తూ. అది చెడ్డది అని నేను చెప్పను. దాంతోపాటు మీరు చేయాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి, విస్మరించకూడదు వాటిని. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు బేసిక్గా మోషన్ అవ్వదు వైట్ రైస్ వల్ల. ఎందుకు అవ్వదు చెప్తాను మీకు. సో జనరల్లీ మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి, లేదా మన కాదిరివల్లి గారు చెప్పినట్టు మిల్లెట్ ఫుడ్ తీసుకోండి, లేదా ఎర్ర ఉప్ప చేసుకుంటూ అది తీసుకోండి. వీటిల్లో పోషక విలువలతో పాటు ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే మీకు లోపల ప్రాసెసింగ్, గట్ బ్యాక్టీరియాని మంచిగా ఎలివేట్ చేసి మీకు నీట్గా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేటట్టు చేస్తాయి ఈ యొక్క ఆహారాలు. ఎందుకంటే ఈ బ్రౌన్ రైస్లో కానీ ఎర్ర రవ్వ ఉప్మా అంటాం కదా, దానిలో కానీ మీరు తీసుకున్నట్టయితే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, మీకు సరిపోతుంది. కాకపోతే మనం మేజర్గా చిన్నప్పటి నుంచి వైట్ రైస్ అనేది అలవాటు అవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే గోకుని మనం అడాప్ట్ అవ్వలేకపోతున్నాం బ్రౌన్ రైస్కి వాటికి. అందుకని సింపుల్ చేంజ్. రెగ్యులర్గా ఇప్పుడు ఏంటంటే 1-2 రోజులు, అయితే వారం రోజులు, 10 రోజులు చేస్తాం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ మన మైండ్ న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఆ మెమరైజ్లో ఉన్న పాత ట్రెడిషనల్ ఫుడ్ మళ్ళీ మనకు గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆపేసాం కదా, ఇప్పుడు తినడం దానికంటే డబల్ తినేస్తాం, అది ఇంకా కాంప్లికేషన్ అవుతుంది. అట్లా కాకుండా ఈరోజు మీరు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి. ఇప్పుడు కాన్స్టిపేషన్ అన్నది చాలా రకాలుగా వస్తుంది. మీరేంటంటే మీ సిడెంటరీ లైఫ్ స్టైల్ బాగోకపోతే వస్తుంది. రెండోది ఏమొస్తుంది, సిడెంటరీ లైఫ్ స్టైల్ బాగోకపోతే తర్వాత వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, తగినంత ఫైబర్ తీసుకోకపోవడం, సరైన స్లీప్ లేకపోవడం, రైట్. అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మీకు మోషన్ అవ్వకపోతే వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే విపరీతమైన గ్యాస్ట్రైటిస్ వస్తుంది, గట్ బ్యాక్టీరియా. ఇప్పుడు మీకు అక్కడ మొత్తం ఫుడ్ అంతా స్టాగ్నెంట్ అయిపోయింది కంప్లీట్గా, అక్కడ పులిసిపోతుంది. ఆ పులిసిపోవడంలో కొత్త బ్యాక్టీరియా పుడతా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా నుంచి గ్యాసెస్ మీరే అనుభవించాలి లోపల. అది కాకుండా ఇది పులిసిపోవడం వల్ల మీకు సహజంగా గ్యాస్ శాతం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల హెడేక్ రావడం, లేకపోతే ఒకసారి అబ్డామినల్ పెయిన్స్ రావడం, ఎంత ముక్కినా సరే రాకపోవడం. ఈ బాధలన్నీ పడాల్సిన అవసరం లేదు, మన ఫుడ్లో జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఉంటాయి, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు
నేను చెప్పినట్టు కడుపులో 4 ఎంజైమ్స్ వస్తాయి, ప్రోటేజ్, లైపేజ్, ఎమిలేజ్ అండ్ సెల్యులేజ్, ఫైబర్తో పాటు. ఆ 4 ఎంజైమ్లు ఒకేసారి వస్తున్నప్పుడు మీరు ఇవన్నీ కలిపి ఒకే ఆహారంలో కలిపి చక్కగా తినచ్చు కదా. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వైట్ రైస్ పెట్టుకున్నారు, వైట్ రైస్లో రాజ్మా పెట్టుకోండి. 1 కప్పు రాజ్మాలో మీకు 26 గ్రామ్స్ మీకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఒకే దెబ్బకి 2 పెట్లు 3 పెట్లు మీరు కార్బోహైడ్రేట్తో రైస్ తింటున్నారు, రాజ్మా తింటున్నారు, దాంతోపాటు దాంట్లోనే మీకు 26 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. సో మీకు 3 కవర్ అవుతుంది. విడివిడిగా తినాలంటే ఒక రోజు తినగలరు, 2 రోజులు తినగలరు. అంటే ఇప్పుడు అన్నం తినేస్తారు, తర్వాత జామకాయ తింటారు, బాగానే ఉంటుంది. కానీ పొద్దాక చేయమంటే కూడా రోజు జామకాయలు అయితే పెట్టుకోలేం కదా, రైస్ అయితే అలవాటు అయిపోయింది. మరి బయటికి వెళ్ళి కొనాలి, వెళ్ళాలంటే ఒకసారి జామకాయలు బయట దొరకవు, ఈ లోపల మళ్ళీ ప్యానిక్ అవుతారు. లేదా మీరు లాక్సేటివ్స్ వాడాల్సి వస్తుంది, డల్కోలెక్స్ లాంటివి, లేకపోతే ఈ మధ్యన కొత్త వచ్చేసినాయి లాక్సేటివ్స్, అవన్నీ వాడాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ ప్రాసెస్ అని ఏం కాదనట్లేదు. ఒక మందు తెచ్చుకుని వాడడం కంటే ఫుడ్లోనే తీసుకుంటే మీకు న్యాచురల్గా అవ్వాల్సినవి అవుతుంటాయి కదా. అందుకని విడివేడి వైట్ రైస్లో మీరు ఆలుగడ్డ కూర ఎలా తింటారు, అవసరమైతే ఆలుగడ్డ కూర తినేయండి, నేను కాదనట్లే. రెండో సారి మీరు కెరడు వడ్డించుకున్నప్పుడు వేడివేడి అన్నంలో రాజ్మా వేసుకుని చక్కగా నంచుకుని తినండి, నెయ్యి వేసుకుని. రైట్, మీకు నెయ్యిలో ఫ్యాట్, ప్రోటీన్ కలిసిపోతుంది, రాజ్మాలో ఉన్న ప్రోటీన్, ఫైబరు అండ్ కార్బోహైడ్రేట్ వైట్ రైస్ అవుతుంది. రైట్, సో ఇంత సింపుల్గా మీరు టెక్నిక్స్ అన్నీ చేసుకోండి. మోషన్ కానివ్వకుండా ఉంటే ఏంటంటే గ్యాస్ బాగా పైలప్ అయిపోయి చాలామంది, అంటే నేను కొన్ని విన్నాను, అంటే వాళ్ళకి వేరే వేరే అలవాట్లు కూడా ఉంటాయి. లైక్ బార్కి వెళ్ళి బీర్ తాగడం, ఆ యొక్క ప్రాబ్లం ఉంచుకుని హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం చిన్న వయసులో, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఫుడ్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఇవన్నీ నా పర్సనల్గా నేను అనుభవించాను, ఇవన్నీ అనుభవించి రీసెర్చ్ భాగంలో నేను చాలా ట్రై చేశాను. సో వాటిల్లో బెస్ట్ అవుట్పుట్ ఏంటో మీకు చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఇంత ముందర ఏంటంటే భోజనం చేసేవాడిని, వైట్ రైస్ తినేసి జామకాయలకి విడిగా వెళ్ళి తినేవాడిని. సో మోషన్ హ్యాపీగా అయిపోయేది. ఇంత ముందర ఏమయ్యేదంటే నైట్ రైస్ తినేసి మార్నింగ్ రైస్ తినేసి కార్బోహైడ్రేట్స్ విచ్చలవిడిగా తినేసి వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేది కాదు. ఒక 4 పండు జామకాయలు తింటే ఏమవుతుందంటే మొత్తం కొట్టేస్తుంది, మొత్తం బయటికి లాగేస్తుంది. సో మీకు జనరల్గా అక్కడ మీకు రిజల్ట్ ఏం చెప్తుంది, జామకాయలో ప్రోటీన్ కూడా ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, ప్లాంట్ బేస్డ్ ఫైబర్ ఉంది కదా. సో అది లాగేది. కానీ ప్రత్యేకంగా నువ్వు వెళ్ళేది తినాలంటే మన వల్ల కాదు. అలాంటి జామకాయ అన్నంలో నంచుకుంటే టేస్ట్ మనకు పడదు, యాక్చువల్లీ అది అవైలబిలిటీ లేదు కదా. రైట్, నేను రెండో పార్ట్లో మాట్లాడతాను.